సింహరాశి. సింహరాశి వారికి రాశ్యాతో కేంద్రంలో ఉన్న శని అష్టమంలోకి వస్తున్నాడు. ఇక్కడ మొదలు పెడదాం మనం. ప్రధానంగా ఆరోగ్య సమస్యలు లేదా గతంలో ఎప్పుడో చేసిన తప్పులకు ఇప్పుడు కొంత లీగల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం, ఇన్కమ్ ట్యాక్స్ అవనివ్వండి, లేదంటే ఇతర ఎనీ కైండ్ ఆఫ్ పన్ను, అంటే గృహానికి సంబంధించింది, ప్రాపర్టీకి సంబంధించిన పన్ను ఏదైనా కట్టకపోవడం వల్ల వచ్చే నోటీసులు అవ్వండి, లేదు వైవాహిక పరంగా ఉన్న సమస్యలకు డివోర్స్ అప్లై చేయటం, అది కూడా కోర్టులు కేసులే కదా, అంటే కొన్ని లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే అనారోగ్య సమస్య స్టార్ట్ అవ్వబోతోంది. ఈ సింహరాశి వారికి గురువు యోగిస్తాడు, ఇబ్బంది ఏమీ లేదు. శని దోషాన్ని ఇస్తాడు, ఆ దోషాన్ని గురువు కవర్ చేస్తారు. గురుగ్రహం, బృహస్పతి గ్రహం అన్ని గ్రహాల్లో అత్యంత పవర్ఫుల్ శని గురువులు. కాబట్టి ఇక్కడ శని దోషాన్ని ఇచ్చిన గురువు కవర్ చేస్తారు. మీరు పెద్దగా ఇబ్బంది పడొద్దు. మీకు పరిహారాలు నేను మళ్ళీ చెప్తాను ఇంకో వీడియో. అంటే మనకు ప్రత్యేకంగా ఏ రాశి వాళ్ళు ఏ దేవాలయానికి వెళ్ళి పూజ చేసుకోవాలి, ఏ దేవాలయంలో నిద్ర చేయాలి అన్న రెమెడీస్ నేను అందిస్తాను. నా పేరు లక్ష్మీకాంత శర్మ. దత్తాత్రేయ స్వామి అనుగ్రహంతో ఖచ్చితంగా నేను చెప్పినవి చాలా వరకు జరుగుతున్నాయి. అవన్నీ కూడా ప్రాయశ్చిత్తాలు చేయడం ద్వారానే నా భక్తులకు మంచి జరుగుతుందని నేను నమ్ముతున్నాను. సరే, ఇక్కడ సింహరాశి వారికి సప్తమంలోకి రాహు ప్రవేశము, అలాగే రాశిలోకి కేతు ప్రవేశం. ఎక్కువగా మెంటల్ టెన్షన్స్, మానసిక క్షోభ, మానసిక బాధ, ప్రతిదానికి కోపం రావటం, విసుగు రావడం. సింహరాశి వారికి చదువు బాగానే ఉంటుంది, అలాగే వ్యాపారంలో అనుకూలత. ఉద్యోగ విషయానికి వచ్చేసరికి అష్టమ శని కావడం చేత ఉద్యోగంలో బాగా ప్రెజర్ ఉంటుంది. కష్టపడాలి, కష్టపడతారు, అయినా కూడా ఇతరులకు నచ్చరు. మీకు ఎంత ప్రెజర్ చేయాలో అంత ప్రెజర్ చేస్తారు. ఏప్రిల్ తర్వాత కొంత యావరేజ్ టైం, పూర్తిగా చెప్పాలంటే మే నుంచి, అంటే 5వ నెల నుండి ఇబ్బందులు, సమస్యలు స్టార్ట్ అవుతాయి. ఆరోగ్య సమస్యలు అవ్వచ్చు, లీగల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, లేదంటే వర్క్ ప్రెజర్ అవ్వచ్చు. అలాగే జూన్లో ఒక వాహన గండము అన్నది సూచిస్తుంది. రాహు మీ రాశిని చూస్తాడు, అది దోషమనే చెప్పాలి. ఈ సింహరాశి వారికి కొన్ని విషయాల్లో సమస్యలు ఉన్నాయి, కొన్ని విషయాల్లో పర్వాలేదు. చదువు కానీ, వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ. కానీ ప్రతి విషయంలో కష్టమే ఉంటుంది. చదువు మీకు గురువు అనుకూలంగా ఉన్నా శని లేడు కదా, కాబట్టి చదువులో కష్టంగా ఫలితం, అంటే కష్టపడి చదివి ఎగ్జామ్ రాసినా కూడా మీరు ఆశించినంత మార్కులు రాకపోవడం. అలాగే ఈ సింహరాశి వారికి వ్యాపారంలో, అలాగే ఇతరత్ర ధనయోగం, అంటే రావాల్సిన డబ్బు రావటంలో పూర్తిగా అనుకూలత అయితే ఉంది. అన్నీ ఎలా ఉన్నప్పటికీ వ్యాపారం పర్వాలేదు, ఉద్యోగం కూడా బాగానే ఉంటుంది. కానీ ఈ ఉద్యోగంలో వర్క్ ప్రెజర్ అనేది ఉంటుంది. ఓకేనా? తప్పనిసరిగా సింహరాశి ఫలితాలు మధ్యమం, అంటే బాలేదు అనడం కాదు, బాగుంది అనడం కాదు, పర్వాలేదు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.